తెలంగాణలో రియల్ ఎస్టేట్ తిరగబడ్డది. అవును. మార్కెట్‌లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ గాని, కన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి కొన్ని ప్రైమ్ ఏరియాస్‌తో కాకుండా ఎంటైర్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనేది బాగా స్లో డౌన్ అయ్యింది. సేల్స్ చాలా వరకు పడిపోయేవి. దీంట్లో వాస్తవం చాలా వరకు ఉంది. అయితే అట్ ద సేమ్ టైమ్ తక్కువ రేట్‌లో ఎవరు కూడా అమ్మట్లేదు. తక్కువ రేట్‌లో దొరికితే కొందామని చెప్పేసి బయర్స్ అయితే ఉన్నారు తప్ప, తక్కువ రేట్‌లో ఎవరు కూడా అమ్మట్లేదు. మరోవైపు హైదరాబాద్ మార్కెట్‌కొస్తే నార్మల్‌గా ఉంది. సేమ్ ఇక్కడ కూడా తక్కువ రేట్‌లో వస్తే కొందామని చెప్పి చాలామంది ఉన్నారు. కానీ ఎవరు కూడా తక్కువ రేట్‌లో అమ్మడానికి సిద్ధంగా లేరు. మరోవైపు బయర్స్ కూడా హైదరాబాద్‌లో కొద్దిగా బెటర్‌గానే ఉన్నారు. నా వరకైతే నేను చాలా వరకు హైదరాబాద్‌లో ట్రాన్సాక్షన్ చూస్తా ఉన్నాను. కానీ ఓవరాల్‌గా తెలంగాణలో రియల్ ఎస్టేట్ అయితే బాగా స్లో డౌన్ అయితే అయ్యింది. ఇలాంటి సిట్యుయేషన్స్ జనరల్‌గా వస్తూనే ఉంటాయి. దీని పట్ల మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అలా అని చెప్పేసి అగ్రెసివ్‌గా ఉండవలసిన అవసరం కూడా లేదు.